డీప్ నాలెడ్జ్ సాహిత్యంలో ముఖ్యంగా ఉన్న మీరు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళారు కదా, అక్కడ మీకేమన్నా మరపురాని సంఘటనలు ఉన్నాయా? అంటే నేను వెళ్ళిన తర్వాత, నేను పార్టీలోకి వెళ్ళిన తర్వాత నన్ను కొరియర్గా వినియోగించుకున్నారు. కొరియర్ అంటే కొరియర్గా ఎందుకు తీసుకున్నారు అంటే జనాలకు ఎక్స్పోజ్ కాని వాళ్ళనే తీసుకుంటారు. అంటే ఎక్స్పోజ్ అయితే తెలిసిపోతుంది కాబట్టి, పోలీసులకు ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి అలా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ముందు అలా కొరియర్లుగా వాడటం అనేది జరుగుతుంది. నేను అప్పుడు స్టేట్ కమిటీకి కొరియర్గా ఉన్నాను. ఆ టైంలో విస్తృతంగా తిరగాల్సి వచ్చేది. ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కనీసం 2-3 పుస్తకాలు ఉండేవి. అవే మేత. అలా చదువుకుంటూ ఏదో లారీలోనో లేకపోతే బస్సులోనో ట్రైన్లోనో ట్రావెల్. ఇది నడుస్తూ ఉండగా నాకు మూమెంట్లోకి వెళ్ళలేకపోతున్నాం, మనం ప్రాక్టికల్ ప్రోగ్రాంలో లేము అనేది అనిపించి మా నాయకుడిని అడిగాను. నేను అడిగితే, సరే నీ ఇష్టం, నువ్వు కానీ అన్నాడు ఆయన. నువ్వు ఇది వదిలేసి నువ్వు మూమెంట్లోకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, ఎక్కడ పని చేస్తావు అన్నాడు ఆయన. అంటే మీ ఇష్టం అన్నాను. ఏలూరు పంపించారు నన్ను. ఏలూరులో అప్పుడు పెదవేగి పోరాటం జరుగుతోంది. పెదవేగి ప్రాంతంలో చల్పల్లి జమీందారు గారి తాలూకా భూములు ఉన్నాయి. వాటిని కొంతమంది కౌలు చేస్తున్నారు. ఒక కమ్మ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఇంద్రభోగేశ్వరరావు. తాళం రాములు అని గౌడ కులానికి చెందిన ఒక వ్యక్తి. వీళ్ళు అక్కడ కౌలు చేసేవాళ్ళు. అది దళితులకి చెందాలి అనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళతో భూపోరాటం చేయించేటువంటి ప్రయత్నం చేసింది. పెదవేగి భూపోరాటం అని, అది చాలా పాపులర్ స్ట్రగుల్. అప్పటికి ఆ పోరాటం స్తబ్దతకి గురై ఉంది. అంటే జనాలకు వెళ్ళి ఇలాంటివి, అంటే నిర్బంధం విపరీతంగా జరిగింది గ్రామాల మీద. ఆ నిర్బంధం జరిగినటువంటి గ్రామాలకి వెళ్ళి జనాలకి ధైర్యం చెప్పాలి, ఇది కార్యక్రమం అని చెప్పారు. నేను ఇంకొక 4 కలిసి, మొత్తం ఒక 5 కలిసి కాలినడకనే గ్రామాలకు వెళ్ళి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఇక్కడ వీళ్ళతో మాట్లాడి ఏదో తినేసి అలా నడుచుకుంటూ ఇంకో గ్రామానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇది ప్రోగ్రాం. మాతో సులోచన అని ఒక స్టూడెంట్ ఉంది ఆ టైంలో. మేమందరం కలిసి తిరుగుతుండగా ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయి ఒకరోజు పొద్దున్నే మేము ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెడుతూ ఉండగా వాళ్ళు జీపుల్లో వచ్చి ఆపేశారు మమ్మల్ని. ఆపి తీసుకెళ్ళిపోయి ఆ పెదవేగి ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్లో, బోర్డు స్కూల్స్ ఉండేవి కదా ప్రతి పల్లెటూరులోను, ఆ బోర్డు స్కూల్లో బయట ఉన్నటువంటి గుంజలకి కట్టేసి కొట్టారు, విపరీతంగా కొట్టారు. అది నేను మర్చిపోలేను ఆ సీన్. అంటే ఫస్ట్ టైం ఆ లెవెల్లో దెబ్బలు తింటాం అనేది. అంటే దాదాపు టీనేజ్లో ఉండుంటారు అప్పుడు. టీనేజ్ కొట్టారు, విపరీతంగా కొట్టి పోలీసుల్ని పిలిచారు. పోలీసులు వచ్చి మరి ఇలా కొట్టేశారు ఏమిటి అని వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించి, కొంచెం దెబ్బలు కనిపించకుండా అయిన తర్వాత తీసుకెళ్ళి కోర్టులో పెట్టి, మేము వాళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నం చేస్తామని మా మీద 307 కేసు పెట్టారు. పెడితే సరే, దానిలో ఏలూరు సబ్ జైలుకి పంపించేశారు మమ్మల్ని. మేము బెయిల్ రావడం లేదు ఏంటని ఆందోళన పడేవాళ్ళం. రోజు 15 రోజులు అయిపోయింది. మొదటి వాయిదాకి వెళ్ళొచ్చాం. తర్వాత వాయిదాకు కూడా బెయిల్ వస్తుందో రాదో అర్థం కాని పరిస్థితి. ఎందుకు బెయిల్ మూవ్ కూడా చేయటం లేదు అనేది కొంచెం చిరాకు అనిపించింది. కానీ ఆర్గనైజేషన్ ఇంకొక ఆలోచనలో ఉంది అప్పుడు. అది తర్వాత తెలిసింది మాకు. ఈ కొట్టిన వాళ్ళని అడ్డు తొలగించేయాలి అనేది ప్రోగ్రామ్ డిసైడ్ అయి ఉంది బయట. అది మాకు తెలియదు. వాళ్ళ మీద యాక్షన్ చేసినప్పుడు మేము బయట ఉంటే మళ్ళీ ఆ కేసులో మమ్మల్ని పెడతారు కాబట్టి కొన్నాళ్ళు లోపల ఉండడమే క్షేమం. మమ్మల్ని లోపల ఉంచి ఆ దాడి చేశారు. అందులో ఆ ఇంద్రభోగేశ్వరరావు తప్పించుకున్నాడు, తాళం రాములు అనే అతను చచ్చిపోయాడు. ఇక్కడ చాలామందికి అనుమానం వస్తుంది, ఎందుకు చంపేస్తారు అని.
అంటే వర్గశత్రు నిర్మూలన అని చారు మజుందార్ గారు ఒక ప్రోగ్రాం చెప్పాడు. అంటే ఎక్కడైనా ఉద్యమం ముందుకు వెళ్ళటానికి ఆటంకంగా తయారైనటువంటి వాళ్ళని అది శత్రువైరుధ్యంగా గుర్తించి అడ్డు తొలగించడానికి చంపడంలో ఎటువంటి తప్పు లేదు, మీరు చంపేయండి అని చెప్పాడు ఆయన. 8 డాక్యుమెంట్స్ అని ఆయన రాసినటువంటి బుక్స్లో అది ఉంటుంది, వర్గశత్రు నిర్మూలన అనేది. ఇది సాయుధ పోరాటంలో భాగంగానే ఉంటుంది. అంటే మానవ సమాజంలో వైరుధ్యాలు 2 రకాలుగా ఉంటాయి, మిత్ర వైరుధ్యాలు, శత్రు వైరుధ్యాలు. మిత్ర వైరుధ్యాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మిత్ర వైరుధ్యం మాత్రమే. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి వైరుధ్యాలు చర్చల ద్వారా పరిష్కరించవచ్చు. కానీ వర్గాల మధ్య వచ్చేటువంటి ఘర్షణని శత్రు వైరుధ్యంగా గుర్తించాలి. అది అవతల వాళ్ళని అడ్డు తొలగించుకోవడం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది. అందుకని హింస తప్పు కాదు అనేది కార్ల్ మార్క్స్ చెప్పాడు. దాన్ని ఈయన కొంచెం ఇండియనైజ్ చేసి చెప్పాడు చారు మజుందార్. అట్లా ఆ తాళం రాములు అనే అతన్ని చంపటం పూర్తయిన తర్వాత అప్పుడు మా బెయిల్ పెట్టి తీశారనమాట. అప్పుడు పెదవై దీనిలో అది ఒక ఇన్సిడెంట్. అంటే ఎప్పుడు అనుకున్నా కానీ మూమెంట్ అనగానే నాకు అది గుర్తొస్తుంది. ఈ మధ్య ఒక 1 year బ్యాక్ ఒక ఫ్రెండ్ డాటర్ మ్యారేజ్లో అమ్మాయి మళ్ళీ కనిపించింది. కనిపించి అమ్మాయి వచ్చేసరికి నేను భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తుంటే నన్ను పేరు పెట్టి పిలిచి మనం పాత కాపులమే కదా అంది. అదే పాత కాపులమే అలాగా. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రోజు గుర్తు చేసుకున్నాం, వాళ్ళు కొట్టిన విధానం. ఆ అమ్మాయిని కూడా కొట్టారా? కొట్టారు అందరినీ, మొత్తం 5గురిని కొట్టారు.